మూసీ ఉగ్రరూపం దాల్చింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రమాదకర రీతిలో ప్రవహిస్తోంది. మూసీ పరివాహక ప్రాంతంలో ఉండే రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అధికారులు సంగం లో లెవెల్ బ్రిడ్జితో పాటు రోడ్డు మీద ఏర్పాటు చేసిన శివలింగం ప్రతిమ కూడా వరద ఉధృతికి కొట్టుకుపోయింది. భీమాలింగం వద్ద చెక్ డ్యాం కు సమాంతరంగా మూసీ వరద ప్రవాహం కొనసాగుతోంది. రుద్రవెల్లి వద్ద మూసీ ఉధృతంగా ప్రవహించడంతో బీబీనగర్ పోచంపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మూసీ సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మూసీ ప్రాజెక్టు దగ్గర మా ప్రతినిధి రవి ఉన్నారు వివరాలు అందించడానికి. రవి, విజయ చంద్రిక, మూసీ ఉగ్రరూపం దాల్చిందని చెప్పవచ్చు. ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో లో లెవెల్ బ్రిడ్జిలపై నుంచి మూసీ ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ప్రవాహాన్ని చూసినటువంటి సమీప ప్రాంతాల ప్రజలైతే భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం మూసీ ప్రాజెక్టు వద్ద ఉన్నాం. మూసీ ప్రాజెక్టుకు కొద్దిసేపటి క్రితం భారీగా ఇన్ఫ్లో చేరుకుంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 33,000 క్యూసెక్ల వరద ప్రవాహం హైదరాబాద్ నుంచి వస్తుండటంతో అదే స్థాయిలో దిగువకు 33,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం 9 ప్రాజెక్టు యొక్క 9 క్రస్ట్ గేట్లు తెరిచారు. ఈ 9 క్రస్ట్ గేట్లలో ఒక్కో గేట్ నుంచి దాదాపుగా 4,000 క్యూసెక్ల నీటిని మొత్తం 8 గేట్లు 6 అడుగుల మీద, మిగతా ఒక గేటు 4 అడుగుల మేర మొత్తం 33,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రవాహం మరో 2,000 క్యూసెక్లు సాయంత్రానికి పెరిగే అవకాశం ఉంది. దాదాపుగా ఈరోజు సాయంత్రం వరకు హైదరాబాద్ నుంచి వచ్చేటటువంటి మూసీ వరద ప్రవాహం 35,000 క్యూసెక్లకు చేరుకునే అవకాశం ఉంది. గత 2022లో 34,000 క్యూసెక్ల వరద ప్రవాహం మూసీ ప్రాజెక్టుకు వచ్చింది. మళ్ళీ ఆ 3 ఏళ్ల తర్వాత మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో ఇటు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రధానంగా మూసీ ఉగ్ర రూపం దాలుస్తూ ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పోచంపల్లి గ్రామాల మధ్య ఉన్నటువంటి జూలూరు రుద్రవెల్లి లో లెవెల్ బ్రిడ్జ్ పై నుంచి ఉధృతంగా ప్రవేశించడంతో అక్కడ గ్రామాలకైతే రాకపోకలు నిలిచాయి. అదేవిధంగా ఒలిగొండ మండలం సంగం భీమలింగం కత్వ వద్ద శివలింగం దాదాపుగా మునిగిపోయింది. బయట ఉన్నటువంటి లో లెవెల్ బ్రిడ్జ్ పైన ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ శివలింగం కూడా మొత్తంగా ఈ వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. లో లెవెల్ బ్రిడ్జి పై నుంచి దాదాపుగా 3 అడుగులకు పైగా వరద ఉధృతి ప్రవహిస్తుండటంతో ఆ సమీప ప్రాంతాల ప్రజలైతే అప్రమత్తంగా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక మూసీ ప్రాజెక్టు వద్ద గతంలో ఎన్నడూ లేని విధంగా 2022 తర్వాత 33,000 క్యూసెక్ల వరద ప్రవాహం ప్రస్తుతం 9 క్రస్ట్ గేట్ల నుంచి దిగువకు జాలువార్త దిగువకు వెళుతుంది. ఇంకా సాయంత్రానికి మరో 2,000 క్యూసెక్లు అదనంగా పెరిగి 35,000 క్యూసెక్లు పైగా హైదరాబాద్ జంట జలాశయాల నుంచి, అదేవిధంగా హైదరాబాద్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నుంచి మూసీ వరద ప్రవాహం మూసీ ప్రాజెక్టుకి అయితే చేరుకోనున్నది. ఇప్పటికే మూసీ దిగువ ప్రాంతాల ప్రజలను, ఎటువైతే మూసీ కుడి ఎడమ కాలువల ప్రజలతో పాటు మూసీ ప్రధానంగా ప్రవహించేటటువంటి నల్గొండ, అదేవిధంగా కీతపల్లి, భీమారం వద్ద కూడా లోల ప్రాంతాల ప్రజలు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. ప్రధానంగా చూసుకుంటే మూసీ ప్రాజెక్టు వద్ద తెరిచినటువంటి గేట్లను చూసేందుకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సమీప ప్రాంతాల ప్రజలు డ్యాం వద్దకు చేరుకొని మూసీ పరవలను తిలకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే మూసీ ప్రాజెక్టుకి అయితే మరింతగా హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం కురిసేటటువంటి భారీ వర్షాల నేపథ్యంలో 35,000 క్యూసెక్ల ఇన్ఫ్లో అయితే మూసీ ప్రాజెక్టుకు కొనసాగే అవకాశం ఉంది. అదే స్థాయిలో దిగువకు 9 గేట్లను హైట్ పెంచి 35,000 క్యూసెక్లను అయితే పెంచి దిగువకు పులిచింతల వైపు అయితే మూసీ ప్రవాహాన్ని వదిలే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఓకే రవి, థ్యాంక్ యూ.